హాయ్ అండి, హలో, నమస్తే అండ్ ఇప్పుడు చూపించిపోతున్నాను అద్దరిపోయే పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ కూడా టేస్టీగా పిల్లలు ఎలా తినొచ్చు ఇప్పుడు చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూడండి. పొట్లకాయలు ఇట్లాగా సన్నగా చక్రాల్లాగా కట్ చేశాను, మన దొండకాయలు కట్ చేసినట్టు పల్చగా. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ అండ్ పోపు గింజలు, ఉప్పు, పసుపు, కారం, కుడక ఎండు కొబ్బరి తీసుకున్నాను. ముందు దీన్ని ఇట్లాగా వేయించుకుందాం కొంతసేపు. సగం ఇట్లా కాలిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేయండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ నువ్వులు. జస్ట్ 30 సెకండ్స్ అంతే, నేను తీసేస్తున్నా. సేమ్ గిన్నె పెట్టుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక ½ టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్, కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ ఒకటే, పచ్చిమిరపకాయలు ఒక 7-8 సన్నగా ముక్కలు కోసినాయి. ఒక స్పూన్ మీద ఇంకా కొంచెం స్పూన్ ఉప్పు, పసుపు ఒక ½ టీ స్పూన్. ఇప్పుడు జస్ట్ లైట్ కలర్లో ఉల్లిగడ్డ షేడ్ టర్న్ అవుతున్నప్పుడు నేను ఇదిగోండి పొట్లకాయ వేసేస్తాను. చక్కగా కలబెట్టండి పోపులో కలిసేటట్టు. నేను ఇప్పుడు మంచిగా పొట్లకాయ ఉడకాల్సిన అవసరం ఉంది, నాకు వేగే ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నా. ఒక 10 నిమిషాలు ఇట్లాగా మగ్గనివ్వండి. మధ్యలో కావాలంటే ఒకసారి తిప్పండి. చిన్న ఫ్లేమ్. దాదాపు 12 మినిట్స్ అయింది. చక్కగా ఆ వాటర్తో అది మంచిగా మగ్గుతుంది చూసారా. మధ్యలో ఒక్కసారి మేబీ 6-7 మినిట్స్ కనుకుంటా కదిపెళ్ళాను. ఇప్పుడు మీరు హై చేసేసుకోవచ్చు. చక్కగా ఈ టైంలో ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూసారా. నేను ఫస్ట్ కారం వేసేస్తున్నాను. ఇది 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం. కారం అసలు తినని వాళ్ళు అసలు మానేయచ్చు కూడా. కొత్తిమీర కూడా లాస్ట్కి వేసిన దానికన్నా ఇట్లాగా ఉడికే ముందు ఇంకా కొంచెం ఒక 2-3 నిమిషాలు దింపుతామనిగా వేస్తే కూడా చాలా బాగుంటుందండి. అంటే ఈ కొత్తిమీర టేస్ట్ కూడా సింక్ అవుతుంది కర్రీకి. ఇదిగోండి మన పొడి, కొబ్బరి నువ్వుల పొడి. నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అంతే. ఇదిగోండి మొత్తం మనం కట్ చేసుకున్న దాంట్లోంచి కొంచెం సింపుల్గా ఇంకొక 1 or 2 కర్రీ క్వాంటిటీని బట్టి. దట్స్ ఆల్. పొడి చల్లగానే కట్టేస్తున్నాను. అసలు ఇది ఎంత అన్నంలో కలుస్తుంది అంటే ఈ కొంచెం కర్రీ చాలా అన్నంలో కలుస్తుంది. టేస్ట్ అయితే అసలు ఇట్లా అంటుకుంటా ఉంటుంది. దట్స్ ఆల్. పోషకాల కానీ పొట్లకాయ రిచ్ ఆఫ్ ఫైబర్ అండి. పొటాషియం, సోడియం ఎక్కువ ఉంటాయి పొట్లకాయలో. మనకి వేరే కొన్ని చాలా కొద్ది వెజిటబుల్స్లో ఉండే పోషకాలు మనకి పొట్లకాయ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలం. మీకు తెలుసా, చలవ చేస్తుందని చెప్పి సొరకాయ, పొట్లకాయ తినమంటారు కదా పేషెంట్స్ని, దానిలో ఉండే పోషకాల కోసం. 1/2 కిలో కూర లేదంటే ఒక్కొక్క స్పూను ఒక 1/2 కిలో రైస్లో కలుస్తా అన్నంత బాగుంది ఇది. గ్రేవీ మనకి ఆ కొబ్బరి, ఎండు కొబ్బరి ప్లస్ నువ్వులతోనే వచ్చింది. అండ్ దానికి సరిపోను ఉప్పు కారం వేసేటప్పటికి దద్దరిల్లిపోయింది. దట్స్ ఆల్. ఇంకా ఇది మీకు టేస్టీగా కనిపించాలంటే పైన కొత్తిమీర ఇట్లా అక్కడక్కడ వేసుకోవాల్సిందే తప్ప. హియర్ ఈజ్ అవర్ సూపర్ డూపర్ రెసిపీ పొట్లకాయ కర్రీ. మీరు చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. ఎలా వచ్చింది, తిన్నాక ఏమనిపించింది అనేది కామెంట్స్ రూపంలో నాకు చెప్పడం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం షేర్ ద లింక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.